బెంగాల్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో ర్యాలీ తీస్తూ నిరసన వ్యక్తం చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నిందితుని వెంటనే ఉరితీయాలంటూ ర్యాలీ తీసిన డాక్టర్లు, సిబ్బంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎమ్రాజ్ సింగ్ మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య బాధాకరమన్నారు. నిందితుని వెంటనే శిక్షించాలంటూ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలంటూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కొత్త చట్టాలు తేవాలన్నారు. నిందితునికి శిక్ష పడేంత వరకు ఆందోళన చేపడతామన్నారు. మెడికల్ సిబ్బందిని ప్రజల కోసం సేవలు చేస్తుంటే మాపై దాడులు చేసి అత్యాచారాలు చేయడం బాధాకరమన్నారు. చట్టపరంగా మాకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. జరిగింది ఇన్సిడెంట్, రేపు మర్డర్, ఒక పీజీ డాక్టర్, అది చాలా తప్పు. అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్ని కూడా 1 వీక్ బ్యాక్ రేప్ చేసి మర్డర్ చేసినారు. అదేవిధంగా షాద్నగర్లో స్టాఫ్ నర్స్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇట్లా చేయడం వల్ల మాకు కనీసం మా డ్యూటీస్ కరెక్ట్ చేయలేకపోతున్నాం. మా డ్యూటీస్ మేము చేసుకోవాలంటే మాకు కనీసం ప్రొటెక్షన్ కావాలా. ఒక అవుట్ పోస్ట్ పెట్టినా బాగుంటుంది, పోలీసు వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ మీద దాడి చేస్తే కంపల్సరీగా వాళ్ళకు శిక్ష పడేట్టు చేయాలా. చేయకుంటే మా డ్యూటీస్ మేము కరెక్ట్ చేయలేకపోతున్నాం, ప్రెషర్లో ఉంటాం, మా టెన్షన్స్ మాకు ఉంటాయి. మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి మా మీద అటాక్స్ కాకుండా కాపాడాలని చెప్పి డాక్టర్స్కి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Is a girl, we are protesting it. Tomorrow it can be anyone. లైక్ ఏ ఫీల్డ్లో నుంచి అయినా కావచ్చు. ఇట్లా అయితే అంటే ఎవరు ఇంకా అమ్మాయిలు చదువుకోరు, ముందుకెళ్ళరు. సో దిస్ షుడ్ బి స్ట్రాంగ్లీ కండెమ్డ్. సో దానికోసం టు లైక్ వీ వాంట్ జస్టిస్ రిగార్డింగ్ హర్ కేస్. అందుకోసమే వీఆర్ ప్రొటెస్టింగ్ టుడే.